జగన్ అక్రమాస్తుల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరో చర్య తీసుకుంది. వైఎస్ హయాంలో పెన్నా సిమెంట్స్ కు భూముల కేటాయింపులో అక్రమాలు జరిగాయని, మనీ లాండరింగ్ జరిగిందనేందుకు ఆధారాలున్నాయని తెలిపింది. ఈ కేసులో క్విడ్ ప్రోకో ద్వారా లబ్ధి పొందిన జగన్ను ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతించాలంటూ గురువారం హైదరాబాద్లోని ప్రత్యేక కోర్టులో ఈడీ అధికారులు ప్రాసిక్యూషన్ కంప్లైంట్ దాఖలు చేశారు. ఇందులో జగన్తో పాటు విజయసాయిరెడ్డి, పెన్నా గ్రూప్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, పైనీర్ హోల్డింగ్స్, పెన్నా సిమెంట్స్ ను నిందితులుగా చేర్చారు. వైఎస్ ప్రభుత్వం పెన్నా సిమెంట్స్ కు నిబంధనలకు విరుద్ధంగా అనంతపురం జిల్లా యాడికిలో 231.09 ఎకరాలు కేటాయించింది. రైతుల భూముల్ని నేరుగా తీసుకోవడంలో అధికారులు సదరు కంపెనీకి సహకరించారు. రంగారెడ్డి జిల్లా తాండూరులో రద్దయిన లీజును పునరుద్ధరించి ప్రభుత్వ స్థలాన్ని లీజుకు ఇవ్వడంలోనూ, బంజారాహిల్స్ లో పయనీర్ హోటల్ నిర్మాణానికి రాయితీలు ఇవ్వడంలోనూ పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. వీటికి ప్రతిఫలంగా పెన్నా గ్రూప్ జగన్ సంస్థల్లో 68 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టింది అని ఈడీ తన ఫిర్యాదులో వివరించింది. అల్ట్రాటెక్ సిమెంట్ దాఖలు చేసిన మైనింగ్ లీజ్ అప్లికేషన్ను పక్కకు తోసి కర్నూలు జిల్లా బూర్గులలో 304.74 హెక్టార్లను పెన్నాకు లీజుకు ఇవ్వడం వెనుక కూడా అక్రమాలు జరిగాయని ఈడీ పేర్కొంది. జగన్ కంపెనీలో క్విడ్ ప్రోకోపై సిబిఐ ఇప్పటికే పలు ఛార్జ్ షీట్లు దాఖలు చేసింది. పెన్నా వ్యవహారానికి సంబంధించి సిబిఐ దర్యాప్తు ఆధారంగా సేకరించిన వివరాల మేరకు ఈడీ ప్రత్యేక కోర్టులో ప్రాసిక్యూషన్ కంప్లైంట్ దాఖలు చేసింది. దీనిని పరిశీలించిన తర్వాత కోర్టు విచారణ కోసం పరిగణలోకి తీసుకోనుంది. జగన్ ఆస్తుల జప్తుపై పలుమార్లు నోటీసులు జారీ చేసి కొన్ని ఆస్తులు జప్తు చేసిన ఈడీ తాజాగా ప్రాసిక్యూషన్ కంప్లైంట్ దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రధాని నరేంద్ర మోదీ అవినీతిపై ఉక్కుపాదాన్ని మోపుతున్నారని ప్రజలు విశ్వసిస్తున్న నేపథ్యంలో జగన్ కు ఇది రాజకీయంగా ప్రతిబంధకంగా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు.